అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. స్టార్ నోట్స్. ఈ స్టార్ నోట్స్ ఉంటే మీరే లక్షాధికారులు. ఇవి చాలా చాలా హై వాల్యూ ఉంటాయి, వెరీ రేర్ అని చెప్పి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఇప్పుడు ఆ నోట్స్ గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ స్టార్ నోట్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఇవి ఏ ఏ డెనామినేషన్స్లో ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, వీటన్నిటిని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. అసలు స్టార్ నోట్స్ అంటే ఏంటంటే, ఒక నోట్ పైన మనకి ప్రిఫిక్స్, ఇన్సెట్, తర్వాత సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్కి ముందుగాన ఒక స్టార్ మార్క్, మీకు పిక్చర్లో నోట్స్ పైన మీరు గమనించినట్లయితే ఒక స్టార్ మార్క్ కనపడుతుంది. ఈ విధంగా స్టార్ మార్క్ ఉండే నోట్స్ని స్టార్ నోట్స్ అంటారు. ఈ స్టార్ నోట్సే వెరీ రేర్ అని చెప్పబడేవి. ఇవి ఎందుకు ఈ విధంగా స్టార్ నోట్స్ తయారు చేస్తారు, అసలు స్టార్ నోట్స్ అంటే ఏంటి, ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాము. మనకి నోట్స్ ప్రింట్ చేసినప్పుడు ఆ ప్రింటింగ్ టైంలో వాటిపైన ఏదైనా మైనర్ మిస్టేక్స్ కనుక ఉంటే ఆ నోట్స్ని వాళ్ళు ఒక స్టార్ మార్క్ వేసి మనకి జనరల్ సర్క్యులేషన్లోకి వదులుతారనమాట. తరువాత వాటిని ఎప్పుడైనా కూడా ఆర్బీఐకి వెళ్ళినప్పుడు వాటిని హోల్డ్ చేసి ఆ ప్లేస్లో వేరే నోట్స్ని ప్రింట్ చేసి మనకి ఇస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అని అంటే, మీరు ఆ నోట్స్ ఉండే బండిల్ పైన కూడా వాళ్ళు స్పెసిఫిక్గా రాస్తారు, ఈ బండిల్లో స్టార్ నోట్స్ ఉన్నాయి అని చెప్పి. ఇవి ఎందుకు తయారు చేస్తారు అంటే, ఒక నోటు తయారు చేసేదానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని తగ్గించుకోకుండా, అంటే ఆ ఖర్చులు వేస్ట్ అవ్వకుండా, ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఆ నోట్ తీసి పక్కన పెట్టేస్తే ఆ నోట్ తయారు చేయడానికి అయిన ఖర్చు వేస్ట్ అవుతుంది. అందువల్ల వేస్ట్ కాకుండా ఈ విధంగా స్టార్ మార్క్ వేసేసి వాటిని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైనా కూడా అవి ఆర్బీఐకి వెళ్ళినప్పుడు వాటిని హోల్డ్ చేసి తర్వాత వేరే నోట్స్ అనేవి తయారు చేస్తారనమాట. ఈ స్టార్ నోట్స్ అనేవి కేవలం మన దేశంలోనే కాదు, ఫారిన్ కరెన్సీలో కూడా ఈ స్టార్ నోట్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ స్టార్ నోట్స్ 2006 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఏంటంటే, చాలామంది అనుకునేది ఏంటంటే 2011 వరకే ఈ స్టార్ నోట్స్ ఉన్నాయి, ఆ తర్వాత లేవు అనేసి కొంతమందికి ఆ డౌట్ అయితే ఉంది. మీకు ఇక్కడ నేను డెనామినేషన్ వైజ్గా ఒక లిస్ట్ అయితే ఇస్తున్నాను. ఇవి 2011 వరకు మనకు దొరికినవి అనమాట. అలా కాకుండా అదే చెప్పాను కదా, ఈ విధంగా మనకి సర్చ్ చేసినప్పుడు ఏంటంటే 2011 వరకు ఈ లిస్ట్ దొరుకుతుంది. అందువల్ల చాలామంది ఏంటంటే 2011 తర్వాత స్టార్ నోట్స్ లేవేమో అనుకుంటున్నారు. బట్ అలా కాదు, ఇప్పటి వరకు కూడా ఏ నోట్స్ అయితే తయారు చేశారో వాటన్నిటిల్లో కూడా స్టార్ నోట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఒక బండిల్ తయారు చేశారంటే దాంట్లో 2 to 3 నోట్స్ ఖచ్చితంగా స్టార్ నోట్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా మీకు ఆ స్టార్ నోట్స్ కొంచెం ఎక్కువ వాల్యూ అయితే ఉంటాయి, కానీ వెరీ రేర్ అండ్ హై వాల్యూ అయితే కాదు. అవి ఎప్పుడు ఎక్కువ వాల్యూ ఉంటాయో అవన్నీ కూడా నేను 1 by 1గా మీకు డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేస్తాను. ఒక స్టార్ నోట్కి ఎప్పుడు ఎక్కువ వాల్యూ వస్తుందో అవి. తర్వాత మీకు కొన్ని ఆన్లైన్లో నేను మీకు ఈ పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక స్టార్ నోటు ఎంత వాల్యూ ఉంటుందో మీరు ఈ పిక్చర్స్ చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని తరువాత 1 by 1గా ప్రతి డెనామినేషన్లో మనం ఈ నోట్స్ గురించి తెలుసుకుందాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్టార్ నోట్స్లో ఇక్కడ మనకి 1 రూపీలో కూడా ఈ స్టార్ నోట్స్ ఉన్నాయి, రీసెంట్గా తయారు చేసిన నోట్స్ అనమాట. అవి కాకుండా 2 రూపీస్ అండ్ 5 రూపీస్లో మాత్రం ఈ స్టార్ నోట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే స్టార్ నోట్స్ 2 రూపీస్ నోట్స్ చాలా కాలం ముందే తయారు చేయడం ఆపేశారు కాబట్టి వాటిల్లో అయితే స్టార్ నోట్స్ లేవు. 5 రూపీస్లో లేవు. మిగిలిన కొత్త 1 రూపీ నోట్, 10, 20, 50, 100, 500 వీటన్నిటిల్లో కూడా ఈ స్టార్ నోట్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. జస్ట్ ఒక క్లుప్తంగా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఒక్కొక్క నోటు గురించి వీడియో చేసినప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను. మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్స్లో రాయండి, లేదంటే sirisha@gmail.com ఈ మెయిల్కి షేర్ చేస్తే దాన్ని నేను ఒక వీడియో చేస్తాను. అదే కాకుండా మీ దగ్గర ఉండే నోట్స్ అండ్ కాయిన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా వాటి పిక్చర్స్ ఈ మెయిల్కి షేర్ చేస్తే నేను వాటి గురించి విత్ ప్రైజెస్తో సహా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీటిని ఎక్కువ మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకునేలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.